న్యూ భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేజ్ 2 లో వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజును పురస్కరించుకొని చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించారు. న్యూ భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేజ్ 2 విఘ్నేశ్వర నవరాత్రుల ఉత్సవాలను అత్యంత పవిత్రంగా నిర్వహించారు. చివరి రోజున భవానీ నగర్ లోని చిన్నారులకు పలు విధమైన ఆటలను ఆడిపించారు. ఈ యొక్క కార్యక్రమానికి నేనున్నానంటూ స్పాన్సర్ చేసిన యువ నాయకుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలకు తన చిరు సత్కారాలను అందజేశారు. అతనితో పాటు దమ్మాయిగూడ 254 బీజేపీ బూత్ అధ్యక్షులు తోట నరేష్ పటేల్, 256 బూత్ అధ్యక్షులైన జప్పూరపు శేఖర్ గౌడ్, దాసరి ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు 9వ వార్డు కౌన్సిలర్ అయిన సరిత వెంకటేష్ కూడా పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో న్యూ భవానీ నగర్ కమ్యూనిటీ హాల్ యొక్క స్థితిగతులను తెలుసుకొని భవిష్యత్తులో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వక్తలు తెలియజేశారు. గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ ఈ యొక్క కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ కోసం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన శ్రీకాంత్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులకు, కాలనీ వాసులకు, యువ కిషోరాలకు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు గాలి సంపత్ యాదవ్ అమ్మ. నేను భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి. ప్రతి సమస్యల మీద దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఇటు మేడ్చల్ జిల్లా వరకు కూడా ప్రతి విషయంలో దాంట్లో కూడా నేను పోరాటం చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ విషయం కావచ్చు, గ్రేవ్ యార్డ్ విషయం కావచ్చు, ఇంకా స్థానిక సమస్యల గురించి కూడా కావచ్చు. నేను అమర నిరాహార దీక్షలు చేసిన, అరెస్టులైనా, చాలా ఇబ్బందులు పడ్డ ప్రజల కోసం. నేను ఒకటే మీకు చెప్పదలుచుకుందండి, ఆశయంతో ఎవరైనా ఆశయంతో వచ్చిన వాడు ఎప్పుడైనా అభివృద్ధి చేస్తాడు. కానీ వాడికి ఎప్పుడైనా ఎవరికైనా కావాలనుకున్న వాడు నిరాశ చూపించకుండా నాకు ఇది కావాలి, వాడు ఉద్దేశంతో వచ్చేవాడు మాత్రం ఎప్పుడు అభివృద్ధి మాత్రం ఎవడు చేయడు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆశయం ఉన్నవాడే అభివృద్ధి చేస్తాడు. ఈరోజు ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే, ఎవరైనా సరే, మనం మేలు కోరి మన కోసం చేసే వాళ్ళ కోసం మనం పనిచేద్దాం. మీ అందరూ కూడా ఐక్యమత్యంగా ఉన్నందుకు చాలా సంతోషం. ఈ న్యూ భవానీ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గణేష్ను ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని, అసోసియేషన్ సభ్యులు మీ కాలనీ ప్రజల మీద ఉండాలని, ఆ విఘ్నులు తొలగిపోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇది 350 గజాల ప్లేసు. దీని మీద చాలా పోరాటాలు చేసిరని చెప్పేసి నాకు అర్థమైంది. ఆ మధ్యలో శేఖరు, ఆనంద్, కరుణాకర్ కొంతమంది నాకు తెలియజేయడం జరిగింది. ఎవ్రీ టైం ఏ సమస్య ఉన్నా ప్రజల కోసం పార్కు, ప్రజల కోసం ఈ జాగా ఉంది కాబట్టి దీన్ని ఎటువంటి తోపులు ఇప్పుడు నేను అందరి ముంగడ కూడా చెప్తున్నా, ఎటువంటి తోపు ఎవడు వచ్చినా సరే ఇది ప్రజల కోసం ఉండాల్సిందే. దీనికోసం ఈ కమిటీ హాల్ కోసం మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి దృష్టికి తీసుకెళ్తా, పార్లమెంటు ఏదైతే నిధులు వస్తాయో ఆ ఎంపీ నిధుల గురించి కూడా ట్రై చేసి మీ కమిటీ హాల్ కోసం కూడా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అది కొంత మీ ద్వారా తెలియజేస్తా. చాలామంది కొంతమంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎందుకంటే అంతా ఉన్నవాళ్ళు లేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎల్లవేళలా మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. చాలా గొప్పగా మంచిగా అరేంజ్ చేశారు. కాలనీ అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మన గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. మీరందరూ ప్రతి సంవత్సరం ఇలాగే కలిసిమెలిసి చాలా చక్కటి కార్యక్రమాలు చేయాలి. అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుంటేనే ఇలాంటి పండుగలు మనం చేసుకోగలం. సో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇంత బాగా అరేంజ్ చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.